గాలి తీసుకునేటప్పుడు గాలి వదిలేటప్పుడు మన ధ్యాస అంతా కూడా ఆ బ్రీతింగ్ మీదే ఉండాలి. ఏం డౌట్స్ మే కంటిన్యూ. ఆల్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా ఎక్సెల్ ద్వారా వచ్చేస్తుంది. వెల్కమ్ టు మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ. సో ఈ రోజు నిన్న మనం చెప్పుకున్నట్లు ఈ రోజు నాడి శుద్ధి ప్రాణాయామ చేయబోతున్నాము. నాడి శుద్ధి ప్రాణాయామ నేమ్స్ అనేవి కొంతమంది అనులోమ విలోమ అని, కొంతమంది సూర్యనాడి చంద్రనాడి భేది అని, నాడి శుద్ధి ప్రాణాయామ అని చెప్పేసి పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. బట్ చే పద్ధతి అయితే మాత్రం ఆల్టర్నేటివ్ నాస్ట్రల్స్ ద్వారా చేస్తాము. అది ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, డోంట్ మిస్, ఎందుకంటే కంప్లీట్గా చూస్తేనే మనకి అర్థమవుతుంది. మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది స్కిప్ అవ్వచ్చు. సో కంప్లీట్గా వీడియో చూడండి, డౌట్ లేకుండా డైలీ రెగ్యులర్గా చేయండి. నాడి శుద్ధి ప్రాణాయామ లిమిటేషన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ లిమిటేషన్స్ వచ్చేసి బ్లాక్డ్ నాస్ట్రల్స్తో చేయొద్దు. ఏంటంటే ముక్కులు పట్టేసి ఉన్నప్పుడు చేయొద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఆ ముక్కులు పట్టేసి ఉంటాయో, బ్లాక్ అయి ఉంటాయో, అప్పుడు మనం ఫోర్స్ఫుల్గా తీసుకోవడం వల్ల హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆ ఒక్క కండిషన్లో స్టాప్ చేయండి. రిమైనింగ్ ఎనీ కండిషన్ మనం చేయొచ్చు, ఈవెన్ ఫీవర్ టైంలో కూడా. కాకపోతే ఏంటంటే ఫోర్స్గా అనేది చేయకూడదు బ్రీతింగ్. ఓకే, అదొక్కటే లిమిటేషన్. ఇంకా రన్నింగ్ నోస్ టైంలో కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేస్తాము. ఆ టైంలో కూడా అవాయిడ్ చేయండి. మిగిలిన బ్లాక్డ్ టైం అంటే కోల్డ్ వచ్చినప్పుడు, బ్లాక్డ్ అంటే ఇప్పుడు ముక్కు దిబ్బడు అంటారు కదా, ముక్కు పట్టేసి బ్రీత్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో కొంచెం నిద్ర లేచిన వెంటనే మనకు ఆ ఫీల్ ఉంటుంది కదా, కొంచెం టైం అవ్వగానే ఫ్రీ అవుతుంది. లేదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా, యాక్టివిటీస్ చేసినప్పుడు ఫ్రీ అవుతుంది అనమాట. లిమిటేషన్ అయితే అదొక్కటే. ఇప్పుడు మనము లేట్ చేయకుండా వీడియో చూద్దాం. బెనిఫిట్స్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్రాణాయామాలు కొన్ని ముద్రాస్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. ఆ ముద్రాస్ వల్ల కూడా మన బెనిఫిట్స్ ఉంటాయి. మనకి లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ముద్రలో ఉంచండి. చిన్ముద్ర వచ్చేసి మనకి ఇండెక్స్ అండ్ థంబ్ ఫింగర్ టచ్ చేసి ఉంచండి. రిమైనింగ్ 3 ఫింగర్స్ అనేది స్ట్రైట్గా ఉండాలి. అంతేగాని వెడల్పుగా పెట్టి స్ట్రెచ్ చేసి పామ్స్ అలా చేయొద్దు. ఫింగర్స్ స్ట్రైట్ ఉండాలి. జస్ట్ టచ్ చేయండి అంతే. ఈ పొజిషన్లో టచ్ చేసి ఉంచాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. ఫ్రీ, జస్ట్ టచ్ టిప్ ఆఫ్ ది ఫింగర్స్. ఆ ఫింగర్స్ అనేది టచ్ చేసి పామ్స్ అనేది ఆకాశం వైపు ఉండాలి. నెక్స్ట్ మీ థైస్ మీద రిలాక్స్డ్గా ఉంచండి. చిన్ముద్ర ఉపయోగాలు ఇవన్నీ మనం తర్వాత ముద్రాస్ వీడియోస్లో క్లియర్గా తెలుసుకుందాము. ముద్రాస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ముద్రాస్ ఏంటి, అవి ఎలా మనకి ఉపయోగపడతాయి అనేది ఒక వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ చిన్ముద్ర, ఈ టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అనేది టచ్ చేసి ఈ రెండు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మీద, లెఫ్ట్ లెగ్ మీద ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ మనకి విష్ణు ముద్ర అంటారు, లేదా నాసికాగ్ర ముద్ర అంటారు. రెండిట్లో ఏదైనా నేమ్ అనేది ఒకటే. సో ఆ ముద్ర ఏంటంటే మనకి చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్. ఓకే, మధ్య వేలు, చూపుడు వేలు రెండు ఫోల్డ్ చేసి ఈ పొజిషన్లో ఇటువైపు ఉంచి, రైట్ హ్యాండ్ బొటన వేలుతో ఫస్ట్ కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలేయాలి ఫస్ట్ పూర్తిగా. తిరిగి మరలా గాలి తీసుకొని ఎడమ ముక్కు మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలి వదలాలి. అగైన్ అదే విధంగా చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎడమ ముక్కు ద్వారా గాలి వదలాలి. ఇది 1 సెట్ అన్నమాట ప్రాణాయామ. మనకి ఈ విధంగా మనం ఏంటంటే ఒక రౌండ్ వచ్చేసి ఎడమ ముక్కు ద్వారా గాలి వదలటం కౌంట్ చేసుకుంటే ఒక రౌండ్ కింద, ఇలా 4 రౌండ్స్ కలిపి 1 సైకిల్ అంటారు. ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ సైకిల్స్ అనేది చేయొచ్చు. అదేవిధంగా మల్టిపుల్ రౌండ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ నాడి శుద్ధి ప్రాణాయామ, దిస్ ఇస్ ప్రిపరేషన్ ఫర్ ద మెడిటేషన్ అనమాట. ఆ ఫోకస్ లెవెల్స్ అనేది అంతగా మనకి ఉంటాయి ఈ ప్రాణాయామ చేసేటప్పుడు. ఇంకొకటి థాట్స్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.
సో ఇది చేసేటప్పుడు ఎవరైనా బిగినర్స్ అయితే కనుక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే ప్రాణాయామ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళైతే ఫస్ట్ ఇది ఒక 4 కౌంట్స్తో గాలి తీసుకోండి. ఇప్పుడు చెప్తాను, కార్తీ చేస్తుంది చూడండి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయగలరు. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది గాలి తీసుకో. 1 2 3 4 క్లోజ్. ఎక్సేల్ 1 2 3 4. Again inhale 1 2 3 4. Close. Exhale 1 2 3 4. Release. Stop once. పూర్తిగా గాలి తీసుకొని మిత్రులు స్లోగా ఐస్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కౌంట్స్తో ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ చేసాడు బిగినర్స్ ఒక 10 days లేదా 15 days ప్రాక్టీస్ చేసిన తర్వాత కౌంట్స్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఎలా అంటే మనకి ఇన్హేల్ వచ్చేసి 8 to 10 కౌంట్స్ తీసుకోండి. అదేవిధంగా ఎక్సేల్ వచ్చేసి 10 to 20 కౌంట్స్, అంటే ఎక్కువ డబుల్ అనమాట. 1:2 రేషియో ఉండాలి ఎప్పుడు కూడా ఈ ప్రాణాయామ చేసేటప్పుడు. ఫైనల్ పొజిషన్ ఏంటంటే 1:2 రేషియోలో చేయాలన్నమాట. సో అప్పుడు మీరు ఒక 2 months 3 months కంటిన్యూగా చేసిన తర్వాత నెక్స్ట్ అంతర్కుంభక బాహ్య కుంభక ప్రాణాయామాస్ అనేది చేయండి. సేమ్ ప్రాణాయామ విత్ ద హోల్డింగ్ మెథడ్. మనం అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఇది కంప్లీట్గా ఇంకో 3 sets చేద్దాం. ఒకసారి చూడండి, అంటే 1:2 రేషియోలో చేద్దాము. నేను కౌంట్స్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ కర్తి. పూర్తిగా గాలి తీసుకోండి. ఫస్ట్ వన్స్ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నట్లు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని హరీ అండ్ వరీస్ లేకుండా చేయడానికి ట్రై చేయండి. ప్రాపర్గా గాలి తీసుకొని వదిలితేనే చాలా రోగాలు మన దగ్గరికి కూడా రావంటారు. సో ప్రాణాయామాలు చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగాలనే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ డబల్ 1:2 రేషియో ఎలా అనేది చూద్దాం. నా క్లోజ్ యువర్ రైట్ nostril. Through the left nostril exhale first. ఇప్పుడు ఇన్హేల్ తీసుకో. 1 2 3 4 5. క్లోజ్. ఎక్సేల్ 1 2 3 4 5 6 7 8 9 10. Inhale 1 2 3 4 5. Close. Exhale 1 2 3 4 5 6 7 8 9 10. Stop. Relax. Hands drop చేసి పూర్తిగా గాలి తీసుకోను. Continue. One more time. Long breathing. Gently open your eyes. సో మనకి ఈ విధంగా ఏంటంటే 1:2 రేషియో చేయాలన్నమాట. ఎప్పుడైతే ఎక్కువ ఎక్సెల్ చేస్తారో మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. గాలి తీసుకునేటప్పుడు గాలి వదిలేటప్పుడు మన ధ్యాస అంతా కూడా ఆ బ్రీతింగ్ మీదే ఉండాలన్నమాట. గాలి తీసుకునేటప్పుడు ఎక్కడి వరకు వెళ్తుంది, గాలి వదిలేటప్పుడు ఎక్కడి వరకు వస్తుంది అనేది గమనించండి. మరొకటి ఏంటంటే కూర్చునే విధానం వచ్చేసి చెప్పినట్లు స్పైన్ స్ట్రైట్ ఉండాలి, హెడ్ స్ట్రైట్ ఉండాలి. చాలామంది ఏంటంటే ఒక కొన్ని సెట్స్ అయిపోయిన తర్వాత స్లోగా హెడ్ అనేది డ్రాప్ అయిపోతుంది, చిన్న అనేది స్లోగా ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఆల్వేస్ ఫోకస్గా ఉండండి. చిన్న అనేది స్ట్రైట్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి హెడ్ అండ్ స్పైన్. సో ఈ పొజిషన్లో ఉండటం వల్ల మనకి స్పైన్ స్ట్రైట్గా ఉండటం వల్ల బ్రెయిన్కి అనేది ప్రాపర్ ఆక్సిజన్ అనేది అందుతుంది. సో ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామ ఇది చూసారు కదా. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనము హోల్డింగ్ అంతర్కుంభక బాహ్య కుంభక ప్రాణాయామ చేద్దాము. సో ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా చేయొద్దు, ఇమీడియట్గా స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే ఫస్ట్ చెప్పినట్లు సేమ్ కౌంట్ 1:1 రేషియోలో ప్రాక్టీస్ చేయండి. మీరు అది కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్నప్పుడు ఒక 15 days చేయండి. అప్పుడు కంఫర్టబుల్గా ఉన్నారు అనుకున్నప్పుడు 1:2 రేషియో చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అది కూడా ఒక 1 month 2 months రెగ్యులర్గా చేయండి. చేసిన తర్వాత మీకు అప్పుడు బ్రీత్ మీద కమాండ్ అనేది వస్తుంది, బ్రీత్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, లంగ్స్ కెపాసిటీ. అప్పుడు మీరు ఈ హోల్డింగ్ ఇది చేయండి. ఇనీషియల్గా చేయొద్దు, ఏదైనా గురువు ఆధ్వర్యంలో చేయండి ఒకవేళ చేయదలుచుకుంటే. లేదు అంటే దీని ప్రకారం ఒక 2 months 1 month ఇవి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కంఫర్టబుల్గా ఉందనుకున్నప్పుడు ఈ హోల్డింగ్ బ్రీతింగ్కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు అది హోల్డింగ్ ఎలా చేయాలో చూద్దాం. కమాన్, క్లోజ్ యువర్
రైట్ నోస్ట్రిల్ విత్ ద 1:1 రేషియో చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్ 1 2 3 4 క్లోజ్, హోల్డ్ దేర్ 1. హోల్డింగ్ అంటే బోత్ నాస్ట్రిల్స్ ని హోల్డ్ చేయాలి, ఇమీడియట్ గా ఓపెన్ చేయకూడదు. నౌ ఓపెన్ రైట్ నాస్ట్రిల్ 1, exhale 2 3 4, again hold 1 2 3 4, inhale 1 2 3 4, close 1 2 3 4, exhale left nostril 1 2 3 4, release, relax. చూసారు కదా, ఇప్పుడు ఏంటంటే సేమ్ హోల్డింగ్ వచ్చేసి మనం 1 సెట్ చేసాం అనమాట. ఇలాగా మనం అంతర్కుంభక బాహ్య కుంభక. అంతర్కుంభక అంటే మనం గాలి తీసుకున్నప్పుడు హోల్డ్ చేయటం, అండ్ బాహ్య కుంభక బయటకు వదిలినప్పుడు. దీన్నే రేచిక అని కూడా అంటారు. రేచిక అంటే బయటికి వదిలినప్పుడు హోల్డ్ చేయడం. ఇప్పుడు మనము సేమ్ ఇదే 1:2 రేషియోలో చేద్దాం. 1:2 రేషియోలో ఏంటంటే మనం గాలి తీసుకున్నప్పుడు 5 కౌంట్స్ అంటే హోల్డింగ్ 10 కౌంట్స్ ఉండాలి, ఎక్సెల్ కూడా 10 కౌంట్స్ ఉండాలి. అగైన్ సేమ్ గాలి తీసుకున్నప్పుడు 5 కౌంట్స్ ఉండాలి, హోల్డింగ్ 10 కౌంట్స్ ఉండాలి, ఎక్సెల్ 5 కౌంట్స్ ఉండాలి. ఎక్సెల్ చేసిన తర్వాత హోల్డింగ్ కూడా 5 కౌంట్స్ అన్నమాట. ఓకే, నా in doubts may continue. Close your right nostril. Now chin lift up, head straight. Now గాలి వదిలేసే ఫస్ట్ పూర్తిగా. Now గాలి తీసుకోవాలి 1 2 3 4 5, close, hold 1 2 3 4 5 6 7 8 9 10, exhale 1 2 3 4 5 6 7 8 9 10, hold 1 2 3 4 5, inhale 1, right nose, inhale. ఆటోమేటిక్గా ఎయిర్ తీసేసుకున్నాను. అదే దీన్నంటే, సో దిస్ ఈస్ ద కాల్డ్ బ్రీతింగ్ కెపాసిటీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కార్తీ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఏంటంటే తను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయదు అనమాట. దానివల్ల ఏంటంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ అనేది మిస్ అయిపోతాం, దాని ద్వారా మిస్బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట నాస్ట్రల్స్ అనేది. సో మనకేంటంటే హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉన్నప్పుడే చేయాలి. ఒకసారి నేను చేసి చూపిస్తాను చూడండి. 1 సెట్ అనేది 5 కౌంట్స్ వరకు నేను ఎక్సర్సైజ్ చేసి. సో తను ఏంటంటే 1:1 రేషియో చేయడానికి కంఫర్టబుల్ గా ఉంది హోల్డింగ్ అనేది. బట్ ఏంటంటే 1:2 రేషియో చేయడానికి మీకు చాలా ప్రాక్టీస్ అనేది అవసరం. రెగ్యులర్ గా నాడి శుద్ధి ప్రాణాయామం చేయడం వల్ల ఆ బ్రీత్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు 1 సెట్ చేసి చూపిస్తాను 1:2 రేషియో. జస్ట్ అబ్జర్వ్ చేయండి. నాసికాగ్ర ముద్ర ఆర్ విష్ణు ముద్ర. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి గాలి వదిలేసాం. సో ఈ విధంగా అన్నమాట. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగే అంతర్కుంభక బాహ్య కుంభక ఇవి హోల్డింగ్ మెథడ్ అనేది ప్రాక్టీస్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. సో స్టార్టింగ్ వచ్చేసి నార్మల్ బ్రీతింగ్ 1:1 రేషియోలో ప్రాక్టీస్ చేయండి. మరొకసారి చెప్తున్నాను కంప్లీట్గా. ఒకసారి గాలి తీసుకొని ఒకసారి గాలి వదలడం, అంతే. హోల్డింగ్ ఏమొద్దు. సేమ్ అదే విధంగా ఎప్పుడైతే సింపుల్ మెథడ్, కన్ఫ్యూజ్ ఏమవద్దు. మనం ఏ ముక్కు ద్వారా గాలి తీసుకుంటామో వేరే ముక్కు ద్వారా గాలి వదలాలి. సేమ్ నాస్ట్రల్స్ ద్వారా గాలి వదలకూడదు. ఇది నాడి శుద్ధి ప్రాణాయామ. సో దీంట్లో ఏంటంటే మనము ఫస్ట్ 1:1 రేషియోలో చేయండి. తర్వాత సేమ్ ప్రాక్టీస్ 1:2 రేషియోలో చేయండి. గాలి తీసుకునేటప్పుడు 5 కౌంట్స్ తీసుకుంటే గాలి వదిలేటప్పుడు 10 కౌంట్స్. అలా ప్రాక్టీస్ చేయండి. వన్స్ దీని మీద మీరు కంఫర్టబుల్గా ఉన్నారనుకున్నప్పుడు నెక్స్ట్ హోల్డింగ్ మెథడ్కి వెళ్ళండి. హోల్డింగ్ మెథడ్ కూడా ఆ గాలి తీసుకున్నప్పుడు హోల్డ్ చేయండి, గాలి వదిలినప్పుడు వదిలేసేయండి. మళ్ళీ అగైన్ గాలి తీసుకొని హోల్డ్ చేయండి, అంటే లోపల గాలి తీసుకున్నప్పుడే హోల్డ్ చేయండి.
తర్వాత అది కూడా కొన్నాళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత బయటికి వదిలినప్పుడు హోల్డ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అలా 1 by 1 స్టెప్ బై స్టెప్, ఒకేసారి జంప్ చేయద్దు ఏది కూడా, ఎస్పెషల్లీ బాడీకి సంబంధించిన వాటిలో. నెక్స్ట్ ఇది ప్రాసెస్. ఇంతవరకు వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? ఏం లేదు, లాస్ట్ చాలా టఫ్గానే ఉంది. సో ప్రాక్టీస్ మీద ఈజీ అవుతుంది. నాడి శుద్ధి ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు చేయాలనేది తెలుసుకుని, ఎప్పుడు అంటే ఎంప్టీ స్టమక్ ఐడియల్ అనమాట. లేదు ఫుడ్ తిన్నారు అంటే ఆఫ్టర్ 2 hours గ్యాప్ ఉండాలి కంపల్సరీ. 2 hours or 3 hours గ్యాప్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు నాడి శుద్ధి ప్రాణాయామం అనేది 4 times 5 times చేయొచ్చు. బిఫోర్ ఫుడ్ ఆల్వేస్, అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ స్నాక్స్, బిఫోర్ డిన్నర్, బిఫోర్ స్లీప్. సో ఈ విధంగా మీకు ఏంటంటే 5 times చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాం. నాడి శుద్ధి ప్రాణాయామ అనేది మనకి కింగ్ ఆఫ్ ద ప్రాణాయామాస్ అన్నమాట. ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇది చేయడం వల్ల. నాడి శుద్ధి ప్రాణాయామ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకి బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికీ ప్రాపర్గా ఆక్సిజన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్పెషల్లీ హార్ట్ రీజన్కి ప్రాపర్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఈ ప్రాణాయామ చేయడం వల్ల ఫ్యూచర్లో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రాకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇది ఐడియల్, కాకపోతే స్లోగా చేయండి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేయొద్దు. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ హోల్డింగ్ది ప్రాక్టీస్ చేస్తారో, మనం గాలి తీసుకొని పూర్తిగా అలా హోల్డ్ చేసినప్పుడు లంగ్స్ అంతా ఫుల్ ఎక్స్పాండ్ అయ్యి కంప్లీట్ ఎయిర్ అంతా ఉంటుంది అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఎక్సెల్ ద్వారా వచ్చేస్తుంది. నెక్స్ట్ నాడి శుద్ధి ప్రాణాయామం వల్ల బాడీలో టెంపరేచర్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ ద్వారా చేయడం వల్ల. రైట్ నాస్ట్రల్ వచ్చేసి సూర్యనాడి అంటారు. దీని ద్వారా ఏంటంటే మనకి బాడీలో హీట్ సెన్సేషన్ అనేది పెరుగుతుంది. లెఫ్ట్ నాస్ట్రల్ చంద్రనాడి, దీని ద్వారా మనకి కూలింగ్ సెన్సేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఆల్టర్నేటివ్ నాస్ట్రల్ ద్వారా చేస్తామో బాడీలో ఉండే టెంపరేచర్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. చాలా మంది డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే థాట్స్, ఎక్సెస్ థాట్స్ వల్ల ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు. అలాంటి వాళ్ళు నాడి శుద్ధి ప్రాణాయామం ఏంటంటే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టెక్నిక్ అనమాట ఆ థాట్స్ కంట్రోల్ చేయడానికి. మీరు ఇమ్మీడియట్గా నేను ఇప్పుడు చేశాను నాకు థాట్స్ కంట్రోల్ అవ్వట్లేదంటే అదేంటంటే స్లోగా ప్రాసెస్ అనమాట. రెగ్యులర్గా చేయడం వల్ల మనం అనుకున్నది రీచ్ అవ్వగలుగుతాం. అలాగే ఏకాగ్రత పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అండ్ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్సెస్ హీట్ వల్ల మనకి గ్యాస్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ అనేది జనరేట్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఈ నాడి శుద్ధి ప్రాణాయామం చేస్తామో ఈ అబ్డామినల్ హీట్ అనేది కంట్రోల్ అవుతుంది. దాని ద్వారా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ కూడా న్యూట్రల్గా ఉంటుంది అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే నాడి శుద్ధి జనరల్గా డే టు డే లైఫ్లో అందరికీ ఏంటంటే ఒక నాస్ట్రలే యాక్టివ్గా ఉంటుంది, బోత్ నాస్ట్రల్స్ యాక్టివ్గా ఉండవు. బట్ నాడి శుద్ధి ప్రాణాయామం చేసిన వాళ్ళకి ఏంటంటే బోత్ నాస్ట్రల్స్ కూడా యాక్టివ్గా ఉంటాయి. మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. అదొక బ్యూటిఫుల్ థింగ్. ఎప్పుడైతే బోత్ నాస్ట్రల్స్ యాక్టివ్గా ఉంటాయో వీ విల్ గెట్ మ్యాక్సిమం ఆక్సిజన్. నాడి శుద్ధి ప్రాణాయామం చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది చెస్ట్ బ్రీతింగ్ ఉండాలి. కార్తీక్ ఏం డౌట్స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకుందాం, తర్వాత మీ డౌట్స్. ఫస్ట్ కార్తీక్ చెప్పు కార్తీక్. వెయిట్ లాస్కి ఏంటంటే ఒక సిస్టమేటిక్గా చేయాలి. పర్ డే 5 sets చేయాలి. ఆ 5 sets కూడా మనకు ఒక్కొక్కసారి వచ్చేసి 21 sets చేయాల్సి ఉంటుంది. ఆ 21 sets చొప్పున అలా మనం 21 days కానీ లేదు అంటే 41 days కానీ చేయాలి. సో మీరు ఎప్పుడైతే ఫోకస్ లేకుండా ఏదో ఫార్మల్గా లెఫ్ట్ రైట్ నాస్ట్రల్ ఏదో మార్చ్ ఫాస్ట్ లాగా లెఫ్ట్ రైట్ నాస్ట్రల్ క్లోజ్ చేస్తే ఉపయోగం ఉండదు. ఫోకస్డ్గా చేయగలుగుతున్నాను అనుకున్నప్పుడే చేయండి. మీరు ఇనిషియల్గానే 21 sets చేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే బ్రీత్ అనేది సపోర్ట్ చేయదు. ఫస్ట్ మీరు 5 setsతో ప్రాక్టీస్ చేయండి. 5 sets ఎలాగంటే కౌంట్ ఎవ్రీ లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సలేషన్, మనకి ఎడమ ముక్కు ద్వారా గాలి వదలడం అనేది కౌంట్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 count. అలాగా మీరు 5 counts చేసుకోండి, 5 sets. అయిపోయిన తర్వాత ఒక 1 week తర్వాత 9 sets చేయండి.
తర్వాత డబల్ 18 సెట్స్, దెన్ 21 సెట్స్. ఇలా గ్రాడ్యువల్గా వెళ్ళండి. ఒక 3-4 వీక్స్లో 21 సెట్స్ చేస్తారు. అలా 21 సెట్స్ రీచ్ అయిన తర్వాత ఒక 21 డేస్ చేయండి. ఎప్పుడైతే ఇలా చేస్తారో మీకేంటంటే ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. ఎంటైర్ లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది. అంటే మీరు ఒక సిచ్యువేషన్ని చూసే విధానం అనేది మారిపోతుంది. అంత కామ్నెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట నాడీ శుద్ధి ప్రాణాయామం. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కంప్లీట్ నాడీ శుద్ధి ప్రాణాయామం గురించి కంప్లీట్గా తెలుసుకున్నాము. దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఆ బెల్ అనేది క్లిక్ చేయండి ఫర్ మోర్ వాల్యుబుల్ వీడియోస్. Thank you so much for watching this video from మన Telugvala family. Thank you. Thank you. See you on next video. Bye bye.